దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాల్లో పాలు పంచుకొనుచు దేవుడు అనేకమైన రీతిలుగా నీతో నాతో మాట్లాడేవారిగా ఉన్నారని మనం గుర్తెరిగి ఉండాలి. ఎందుకంటే పరలోక సంబంధమైన విషయాలు అనేక రీతిలుగా మనకు కనబడుతున్నప్పటికీ ఆత్మ తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ 4వ దినము సిలువ గుడారముకు చేరవచ్చున మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి ఎన్ని రీతిలుగా బలపరుస్తున్నారు అనే విషయాల్లో మనం పాలు పంచుకుంటే దేవుడు తన వాక్యము ద్వారా అనేకమైన రీతిలుగా మాట్లాడేవారిగా ఉన్నారు. కనుక మనం గమనిస్తూ దేవుని యొక్క ఆత్మ తలంపులను గ్రహించేవారిగా ఉన్నాం. కనుక ఈ ఉదయ కాలంలో దేవుడు అనేకమైన రీతులుగా మనకు తోడుగా ఉన్నారు. దాని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ లేఖనమును చేతపట్టి ప్రభా నీ ఎదుటి చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ క్రియలు నెరవేర్చి నడిపించమని నీదేన దాసుడని నేను ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుడు అనేకమైన రీతిలుగా ఈ మండల కాల దినాల్లో ఈ 4వ దినము సిలువ యొక్క గుడారములో చేరవచ్చున మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మాట్లాడున్న మాటలను మనం గమనిస్తూ ఉంటే ఎందుకు ప్రభు ఇక్కడ తమ్ముడో ఎవడో గొప్పవాడని ఎంచుకొనుచు ఆయన భాగము వారిలో పుట్టగా ఆయన వారితో ఇతడు ఆయన అంటే ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు మనకు అందిస్తున్నారు అనేది మనం గమనించినప్పుడు మనం గమనించాలి. దేవుడు ఇక్కడ శ్రమణ గురించిన వార్త మనం వింటున్నాం. ఈ పనిని చేయవాడు ఎవరు అంటే ఇక్కడ యేసుప్రభుని అప్పగించుటకు ఒకరిలో ఒకరు ఎవరా అని తర్కించుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా విషయాలు మనం లోక సంబంధంగా కూడా ఆలోచించాలి. దేవుడు నీవా అన్నట్టుగానే మనము ఆ రీతిలో మనం ప్రయాణం చేస్తున్నాం. దేవుడు ఏ రకంగా మనం ప్రయాణం చేపిస్తున్నాడో, ఏ రకమైన జీవితాన్ని మనం కలుగున్నామో, ఈ మానవ యొక్క జీవితం మట్టి జీవితం. మట్టికనే విలువ ఉంది కానీ మానవుడికి విలువ లేదు అనే భావమును మనం ఎరిగి ఉండాలి. అప్పుడే మానవుడికి ఆలోచన క్రియలు కలుగుతాయి. ఈ యొక్క శనివారం 4వ దినం శ్రమ గుడారములోకి మనం ప్రవేశించాం. అయితే ప్రభు చెప్పే మాట ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనం భావించాలి. ఇక్కడ అంటున్నాడు ప్రభు, తమలో ఎవడో గొప్పవాడు ఎంచును అది వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో
అన్య జనుల మీద వారు ప్రభుత్వము చేయుదురు. అంటే ఇక్కడ యేసు ప్రభుని అప్పగించాలని మరొకరు, అధికారము చెలాయించాలని మరొకరు ఇక్కడ కలిగి ఉన్న రీతిని మనం చూస్తున్నాం. అన్యులు అంటున్నాడు ఇక్కడ ప్రభు. ఎందుకు అన్నాడు లూకా గారు? దేవుడు ఎవరినితో పోల్చాడు మానవులని? దేవుడు క్రైస్తవుల కుటుంబాల్లో ఇశ్రాయేలు ప్రజలని పిలువబడుతున్న మనము ఏ రకంగా ఉన్నాం? ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు దేవుడు ఏ రకంగా నడిపించాడు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు దేవుడు, యెహెజ్కేలుతో ఏ రకంగా మాట్లాడి ముందుకు నడిపిస్తున్నాడు అని యెహెజ్కేలు గ్రంథంలో మొదటి నుండి వచనాలను గమనిస్తూ ఉంటే యెహెజ్కేలుని దేవుడు ఏ రకంగా పిలిచాడు, ఏ రకంగా పోషిస్తున్నాడు అనేది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండవద్దు. మీలో గొప్పవాడు చున్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెనే ఉండవలెను. అంటే మీలో గొప్పవాడిగా మీలో మీరు ఎంచుకోకండి. మీరు పరిచారకుల వలె జీవించండి, పరిచారకుల వలె నడవండి, పరిచారకుల వలె ప్రవర్తించండి, పరిచారకుల వలె మాట్లాడండి, పరిచారకుల వలె జీవించండి ఇక్కడ ప్రభు ఇశ్రాయేలు ప్రజలనగా మనతో మాట్లాడుచున్నారు. యెహెజ్కేలు గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలని ఏ రకంగా నడిపించాలో యెహెజ్కేలుతో ఏమన్నాడు తెలుసా? దేవుడు, యెహెజ్కేలు ఆహారం అంతా కరువు వస్తుంది, నీవు అన్ని రకాల ఇత్తనాలని, అన్ని రకాల వస్తువులని, ఆహార ధాన్యాలు పోజేసుకుని రొట్టెగా తయారు చేసుకునే దినం వస్తుంది. ఇక్కడ వాడన పదం ఒకటి దేవుడు వాడాడండి, దేవుడే వాడాడు. అసిద్ధము ద్వారా అసిద్ధమును పిడకలుగా చేసుకుని వంట చేసుకోమన్నాడు. అప్పుడు యెహెజ్కేలు అంటాడు, అయ్యా నేను ఎప్పుడు ఎరగని వాడిని, ఏంటి ప్రభు అంటే అప్పుడు దేవుడు కనికరం చూపించి, అంటే మానవులు చేసిన దుర్మార్గతనాన్ని, మానవులు చేసిన క్రియలకు దీనికంటే ఇంకా పరిష్కారం ఏముందబ్బాయ్, ఇదే భర్త పనిష్మెంట్ లాంటిది అనుకోవాలి అన్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచించాలి ఒకసారి. యెహెజ్కేలుతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు రక్షించాలని, కరువు నుండి కాపాడాలని వారు. ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను మనం గమనించాలి. భక్తుడైన యెహెజ్కేలుకు అవకాశం క్షమించి దేవుడు ఏమన్నాడు అంటే, పశువుల యొక్క పేడను తీసుకుని పిడకలుగా చేసుకుని వంట చేసుకో. అందుకే అది ఇలా మనం పిడకలతో పశువుల యొక్క పేడను తీసుకుని పిడకలు చేసుకుని ఎండబెట్టుకుని అట్లా పిడకలుగా చేసుకుని మనం అట్లా అసిద్ధాన్ని వంటగా ఆహారపాక మంట పెట్టుకునే వస్తువులుగా వాడుకుంటున్నాం. ఇలా మనం గమనించాలి. అసిద్ధం దేనిదైనా అసిద్ధమే. అవి పచ్చగడ్డ తింటే మనము పచ్చగడ్డే తింటాం. మన అసిద్ధం వేరేగా ఉంటుంది, వాటి అసిద్ధం వేరేగా ఉంటుంది. అంటే ఎందుకు ఇలాగన్నాడంటే, మనుషులు దాన్ని కూడా నోచుకోని పరిస్థితిని తెచ్చుకున్నారంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దాన్ని కూడా అంతకంటే తక్కువైనది ఏమీ లేదు, దాంతో కూడా పోల్చాడంటే మనుషులకి జీవితం ఎలాగుందో లెక్కేండి. ప్రియులారా, మన్ను అందులో అసిద్ధం కూడా మిక్స్ అవుతుంది కదా. మానవుడి యొక్క ఆ అసిద్ధం ఎక్కడ భూములలో కలవాలి, మరి ఎక్కడ కలుస్తుంది అంటే ఇక్కడ పశువు యొక్క అసిద్ధము, మనిషి యొక్క అసిద్ధం డిఫరెన్స్ ఏంటి? అది వాసన వస్తుంది, ఇది వాసన వస్తుంది. కానీ ఈ మాట చెప్పాలంటేనే నాకే ఆలోచన, ఏంటి ఎంత దారుణంగా దేవుడు కఠినంగా మనుషుల పట్ల ఉన్నాడా? యెహెజ్కేలు మనకి వినిపిస్తున్నాడు. మొదటి అధ్యాయం నుండి యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులరా, మనం చదువుతుండే ఈ వచనంలో వాడవుడు భోజన బంతను కూర్చున్నవాడు పరిచర్య చేయవాడా, పంతులో కూర్చున్న వారి ఎళ్ళ అయినను
నేను మీ మధ్య పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకుంటాక రాలేదని ప్రభు చెప్తున్నారు. మనుషులు మనం ఎలా ఉన్నామంటే కొంత అధికారం కలిగి ఉన్నా, కొంత ధనము కలిగి ఉన్నా, కొంత పేరు కలిగి ఉన్నా ఏం చేస్తామంటే మనుషుల చేత పరిచర్య చేయించుకుంటాం. ఎటువంటి పరిచర్య అంటే ఆ పరిచర్య ఊహించనిది, అబ్బో ఊహోలకు కూడా అందం, అంత పరిచర్య మనం చేయించుకుంటాం. అయితే ఇక్కడ ప్రభు ఎటువంటి పరిచర్య చేయించుకున్నాడు? నాతో కూడా నిలిచిన వారి గనుక నా తండ్రి రాజ్యమును నియమించును గనక నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకును సింహాసనం కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును ఇచ్చుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వలె జల్లించుటకు మేము కోరికను గాని నీ నమ్మికను తప్పిన ఎడల నేను నీ కొరకు కనిపెట్టుకుంటుని నీ మనసు తిరిగిన కనుక నీ సహోదరుని స్థిరపరచుమని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క లూకాసు వార్త 22వ అధ్యాయము 24 వచ్చిన నుండి 30 వచ్చిన వరకు యేసు ప్రభు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన పరిచర్య చేయించుకుంటాక రాలేదు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను మీ కొరకు అన్నాడు. అంటే మనం ఎలా ఉన్నాం? రాజ్యం వేలేవారిగా ఉన్నామా? రాజ్యములో జీవించేవారిలాగా ఉన్నామా? ఇలా ఎజ్కేలు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల గురించి కఠినంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎలాగని ఒక్కొక్క సమయంలో ఎజ్కేలు యొక్క నోరును కఠినపరిచాడు, మూగవాడిని చేశాడు దేవుడు. ఇవాళ ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే పరిస్థితి, ఇవాళ నీకు నాకు అదే పరిస్థితి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యేసుప్రభు ఏమంటున్నాడు? ఇదిగో నా తండ్రి యొక్క పరిపాలనలో నేను సరిచేయటానికి వచ్చానన్నాడు. అంటే మనం క్రీస్తు యొక్క పరిపాలనలోకి వచ్చి ఏమి సాధించుకుంటున్నాం, ఏమి సంపాదించుకుంటున్నాం అంటే మనకేమీ కనపడదు. ఈరోజు ఎహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆనాడు వినలేదు కాబట్టే దైవజనుడితో మాట్లాడాడు, ఈనాడు వింటున్నాం కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు. రేపొద్దున నీవు కూడా ఇదే పరిస్థితి కలిగి ఉంటే, ఎహెజ్కేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా మొండివారుగా, కఠిన హృదయం కలిగిన, రాతి గుండె కలిగినగా, మూర్ఖులుగా, దుర్మార్గులుగా ఉన్నారో అలాగే నీవు కూడా ఉంటే నీకు కూడా అదే పరిస్థితి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన పితరులు ఏదైతే వెతుతున్నారో, ఏదైతే నాటుతున్నారో అదే ఫలాలు ఇస్తుంది. ప్రియులారా, ఈరోజు నీవు కానీ నేను కానీ మన నోటి నుండి ఏదైతే స్తుతి వస్తుందో, ఏ రూపము దాల్చుకునేది బయటకు వస్తుందో, ఏ రూపము కలిగి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన అనే అంశంలో ముందుకు సాగుతున్నావో అదే రీతిని దేవుడు నీకు నాకు ఇచ్చిచున్నాడు. నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఆయన తలంపులను, ఆయన ఉద్దేశాలములు, ఆయన క్రియలు ఎలాగున్నాయో ఒక్కసారి గ్రహింపగలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. ఈరోజు నీవు గాని నేను గాని ఏ రకమైన తలంపులు, ఏ రకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాం? నా ప్రియ కుమార్తె కుమారుడా, అర్థం చేసుకుంటున్నారా? ఇలా ఎహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు ఈనాడు స్వయంగా ఆయనే నీతో మాట్లాడిస్తున్నాడు. పరిచర్య చేయటానికి రాలేదు, నేను చేయించుకుంటాక రాలేదు, చేయటానికి వచ్చానన్నాడు. దేవుడే సృష్టికర్తే, ఈ భూమిని అన్నిటినీ తయారు చేసి సృష్టించిన వాడే తగ్గించుకుని నీకు నిన్ను పరలోకములో కొత్త ఆకాశము కొత్త భూములో సృష్టించుటకు జీవింపచేయటకు వచ్చిన ఆయనను
మనం ఏ రకంగా చూస్తున్నాం? ఇవాళ ఎంచోపు స్వస్థతలు, అభివృద్ధులు, ప్రార్థనలే కావాలి. ఏమి సాధించుకుంటాం ఈ లోకంలో? నిజంగా నేనంటాను, నాకు ఇప్పుడు కూడా అంత చిక్కనదే. ఒకవేళ దేవుడు ఈ లోకంలో మీరు సంపాదించింది కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి మీరు సిద్ధపరచుకోండి అంటే, ఈనాడు మనం మనుషులైన మనం ఎంత కూడగట్టుకుందామో. అన్ని సామెతలు తెలుసు, అన్ని పద్ధతులు తెలుసు, అన్ని విధానాలు తెలుసు, కానీ దీన్ని పాటించం. నాకు అన్నీ తెలుసు అంటాం, ఏమీ పాటించం. ఎందుకు అంటే మన జీవిత ప్రయాణము అలాగుంది. మన జీవిత ప్రయాణం అలాగ సాగుతుంది ప్రియులారా. ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఒకసారి ఆలోచనలోకి రమ్మని అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ కడవరి దినాల్లో ఏ మండల కాలేక సెలవు గుడారములోకి వచ్చిన సహోదరుడా, సహోదరాల, ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఎందుకు ఆలోచించమన్నాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు యెహెజ్కేలుతోను, మోషేతోను, అలాగే అనేకులతో మాట్లాడిన దైవజనులతో, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు స్వయముగా నీ దగ్గరకు వచ్చి నీకు పరిచయం చేయడానికి వస్తున్నాడు. ఆయనకి ఏమిస్తున్నావు? ఏం కలగజేస్తున్నావు? ఏం కలగజేసే ఉద్దేశం నువ్వు కలుగున్నావు? ఒకసారి ఆలోచించు. నీకే ఆన్సర్ దొరుకుతుంది. నువ్వు చేసే పొరపాటు, నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే ఒప్పులు దేవుడికి తెలుస్తున్నాయి. దేవుడు చూస్తున్నాడు, చూసేవాడు, వినేవాడు. ఇది నీకు తెలుసా? తెలుసుంటే ఏ రకంగా తెలుసుకుంటున్నావు? ఏ రకంగా నీకు తెలుసు? ఇది మర్చిపోవద్దు ప్రియులారా. దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు సుమా. ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన తలంపులను కలిగి ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవాను నేనే అని సెలవిస్తేనే తప్ప, అని పలికితేనే తప్ప నువ్వు గ్రహించలేని పరిస్థితులకి, మత్తులోకి వెళ్ళిపోయావా? అందుకే యెహెజ్కేలుతో అన్నాడు, యెహెజ్కేలు నేను ఎందుకన్నానో ఇప్పుడైనా అర్థమవుతుందా అన్నాడు. అసిద్ధం అనే దానితో వంట చేసుకుని తినమన్నాడు. అంటే అసిద్ధమును పిడకలుగా మార్చుకుని దానికి మరి పాత్ర కిందటి మంట పెట్టి ఆ వాసనే మనం చూడలేం. అటువంటితో ఆహారమును మనం సిద్ధపరచుకోమంటున్నాడు. తర్వాత యెహెజ్కేలు బ్రతిమాలుకుంటే దేవుడు క్షమించి పశువుల యొక్క అసిద్ధాన్ని తీసుకుని పిడకలుగా చేసుకుని తినమన్నాడు. అంటే వంట చేసుకోమంటున్నాడు, కట్టెలుగా మార్చుకుని. ఈరోజు దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు అంటే ఏ రకంగా మాట్లాడుచున్నాడు? కుమార్తె, కుమారుడు ఎంతగా అలసిపోయాడు, ఎంతగా అలసిపోయి ఉంటాడు ఆయన. గ్రహించలేని పరిస్థితుల్లోకి నువ్వు జారిపోతున్నావేమో. నిన్ను చూసి సిగ్గుపడి ఆయనే నడుము కట్టి నీ మధ్యకొచ్చి మార్చి పరిశుద్ధపరిచి కొత్త జీవితానికి ఇవ్వాలంటే నాకు వద్దు, ఇదే రాత జీవితం కావాలనుకుంటున్నావా? నీ రాజకీయం ఎవరితో? నీ మాటలు ఎవరితో? నీ పని ఎవరితో? దేవుని పని చేయమని అప్పగించాడు. దేవుని పనిముట్టుగా నీ దేవుడు వాడుకుంటాడని గ్రహించగలిగి నీకు అన్నీ తెలుసు అంటే ఏమీ తెలియదు. ఈరోజున ఆలోచిస్తున్నావా? యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడే, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడు, అబ్రహాం కుమారుడు ఇస్సాకుతో, యాకోబుతో, 12 గోత్రాలతో మాట్లాడుతాడు. 12 గోత్రాల ప్రజలకు నేను పరిచర్య చేయడానికి వచ్చానని యేసుప్రభువే స్వయముగా అన్నాడు. నీవు నేను ఎవరికి చేస్తున్నా పరిచర్య? చేయించుకుంటాకున్నావా? పోనీ చేయించుకుంటాకుంటే ఆయనే చేస్తానని స్వయంగా నేనే చేస్తాను నీకంటున్నాడు. జాగ్రత్త. వినగల ఆలోచనను, గ్రహింపగల తలంపును పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట నీకు మాకు మనందరకు అందించి
ఆయన రాకడకు సిద్ధపరిచి మన హృదయాన్ని, మన కఠినమైన మనసును కరిగించుకుని కడుక్కుని మనసును దేవదేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవానికి స్తోత్రం. ప్రేమగల రక్షక నీకు వందనాలు. సమయంలో నీ బిడ్డగా, నీ దాసుడిగా నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఆలకించుము ప్రభువా. నా ప్రార్థన అంగీకరించి నీ ఆత్మ చేత, నీ ఆలోచన చేత, నీ క్రియల చేత, నీ తలంపుల చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈ దినము ప్రభా మా దేశ ప్రజలను, మా దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రభు 850 కోట్ల ప్రజల యొక్క మనసులను నీ చేతులుగా అప్పగిస్తున్నాను. వారి తలంపులు, వారి ఆలోచన, వారి ఉద్దేశాలు నీ ఎదుట పెడుచున్నాను ప్రభా. దీవించము, ఆశ్రయించు. వారి మనసులు నీవు పరిచయం చేయటానికి వచ్చావు కానీ చేయించుకుంటాకు రాలేదన్నావు. మేము నీ ఆత్మను పొందుటకు, నీ ఆత్మను మరి నడుచుటకు, జీవించుటకు సహాయం మరొక సంవత్సరం మాకు ఇచ్చావని భావిస్తూ నీ ఆత్మతో నింపి బలపరచుమని నా దేశ ప్రజలను, నా దేశ యొక్క సమస్త వారిను, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరినీ ఈ మండల కాల దినాల్లో శ్రమనే గుడారంలో, సిలువనే గుడారంలో చేరవచ్చిన ప్రతి బిడ్డని నీ ఆత్మతో నింపండి. నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన క్రియలు, నీ కృప, నీ ఆశీర్వాదం కుమ్మరించి బలపరిచి దీవించమని ప్రభా. ఎందరో అభివృద్ధి కొరకు, బాగు కొరకు ఎదురు చూసేవారు కానీ అయ్యో ప్రభు నా కొరకు నాయన నా మధ్యకు వచ్చాడని ఆలోచన లేకుండా ప్రవర్తించే ప్రతి మనిషిని నీ చేతులకు అప్పగించి రాత్రి కాలందరినీ నువ్వు దర్శించి నీ ఆత్మతో నింపి మంచి ఆలోచన, మంచి తలంపు సమకూర్చి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తూ కొనియాడి ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాకు దయచేయము, మా ప్రార్థన చేయొచ్చు అని క్షమించిన ప్రకారం మా ప్రార్థన ఇచ్చి శోధన కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. యేసురత్న విజయం అపాదికం, ప్రవేశరత్న విజయం అపాది, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదికంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా. ప్రియులారా, 4వ దినం యొక్క శ్రమ గుడారములో వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తూ బలమైన ప్రార్థన చేయండి. ఆత్మ నడిపింపు, ఆత్మ తలంపులు కలిగి పాపానికి దూరంగా తొలగించుకునే తలంపును దేవుడు మరొక అవకాశం మీకు ఇచ్చాడు. మరి కాబట్టి ఆలోచించండి, ముందుకు నడవండి. మీ అందరికీ మరణాత.